ఇంత పెద్ద భారతదేశంలో ఏపీలోని శ్రీహరికోట నుంచే రాకెట్లను ఎందుకు ప్రయోగిస్తారో తెలుసా? దీనికి 5 బలమైన కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం. ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగించడం వల్ల సాధారణం కంటే సెకండ్కు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం లభిస్తుంది. భూమధ్యరేఖకు సరిగ్గా ఎగువన కాస్త అటు ఇటుగా ఉండే కక్షలో సమాచార ఉపగ్రహాలు తిరుగుతుంటాయి. ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగిస్తే శాటిలైట్స్ను ఆ కక్షలోకి చేర్చడం సులభం అవుతుంది. నెంబర్ 2, సుదీర్ఘ తీర ప్రాంతం. సాంకేతిక సమస్యల వల్ల రాకెట్లు ఒక్కోసారి కూలిపోవచ్చు. శ్రీహరికోటకు అతి సమీపంలోనే బంగాళాఖాతం ఉంది. ఈ పరిసరాల్లో పెద్దగా జనసంచారం ఉండదు. ఒకవేళ ప్రమాదం జరిగినా ప్రాణ ఆస్తి నష్టం తక్కువగా ఉంటుంది. నెంబర్ 3, రవాణా సదుపాయం. రాకెట్ ప్రయోగాలకు వివిధ ప్రాంతాల నుంచి అనేక పరికరాలు తరలించాల్సి ఉంటుంది. ఎందుకు రవాణా కీలకం? శ్రీహరికోటకు మెరుగైన రోడ్డు, రైలు, సముద్ర మార్గాలు ఉన్నాయి. నెంబర్ 4, అనుకూల వాతావరణం. రాకెట్ ప్రయోగాలకు ఎక్కువ వర్షపాతం, ఎండలు ఉండకూడదు. శ్రీహరికోటలో ఏడాదిలో సుమారు 10 నెలలు ప్రయోగాలకు అనుకూలంగా ఉంటుంది. నెంబర్ 5, నేల స్వభావం. రాకెట్ ప్రయోగ సమయంలో భూమి తీవ్రంగా కంపిస్తుంది. దాన్ని తట్టుకునేలా శ్రీహరికోటలో భూమి రాళ్లతో దృఢంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.